వరుసగా ఏడాది నుంచి ఇండియా క్రికెట్‌కి ఒక స్వర్ణయుగం అనే చెప్పొచ్చు. అటు మెన్స్ టీ20 కావచ్చు, అలాగే ఉమెన్స్ వరల్డ్ కప్‌తో పాటు అందులో క్రికెట్‌లో కూడా కప్ వచ్చింది. సో, ఇప్పుడు అండర్-19 క్రికెట్‌లో కూడా కప్ సాధించడం ఇప్పుడు ఇటు ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులోనూ అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో మన తెలుగు కుర్రాడు అరుణ్ జార్జ్ ప్రత్యేక పాత్ర వహించడం ఇప్పుడు మనకందరికి కూడా సంతోషకరం చెప్పొచ్చు. సో, ప్రస్తుతం మనతో పాటు హైదరాబాదీ అరుణ్ జార్జ్ ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా పెద్ద విషయం ఇండియాకి వరల్డ్ కప్ గెలవడం. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ డ్రీమ్ చైల్డ్హుడ్ నుంచే. అయితే ఈ ఆపర్చునిటీ వచ్చింది, దానిలో నేను పర్ఫామ్ చేయగలనా అని చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఎలా క్రికెట్ వైపు ఎలా వెళ్ళారు? మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉండే స్టార్టింగ్ ఏ ఏజ్ నుండి? స్టార్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 4 నాకు ఒక ప్లాస్టిక్ బ్యాట్ వచ్చింది నా బర్త్డేకి. అండ్ అప్పుడు డాడ్ ఇట్లా బాల్ వేసుకుంటా ఆడితే డాడీకి మంచిగా నచ్చింది, అనిపించింది క్రికెట్లో కొంచెం టాలెంట్ ఉంది అని. అయితే అప్పటి నుంచి ఒక 2 years వరకు డాడీ నాతో డైలీ కొన్ని బ్యాటింగ్ ఆడిపిస్తుండే, బాల్ చాలా వేస్తుండే. అట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7 నేను ప్రొఫెషనల్లీ స్టార్ట్ చేసిన అండర్ సుభాష్ సార్, నా కోచ్, ఫస్ట్ కోచ్. అయితే ఆయనతో స్టార్ట్ చేసుకున్నా అండ్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన. ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఎంతమంది? మీ మమ్మీ డాడీ గురించి ఏం చెప్తారు? మా డాడీ కూడా స్టార్టింగ్లో క్రికెట్ ఆడినాడు లీగ్ స్టేజ్ వరకు. మమ్మీ హోమ్ మేకర్, మ్యాథ్స్లో ట్యూషన్స్ చెప్తుంది. అక్క ఇప్పుడు లా చేస్తుంది బెంగళూరులో. అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళిద్దరు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు, ముగ్గురు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు నా కోసం. ముందు నుంచే క్రికెట్ కోసం డాడీ కూడా జాబ్ మధ్యలో వదిలేసి, పోలీస్ది జాబ్ మధ్యలో వదిలేసి కార్పొరేట్ స్టార్ట్ చేశాడు, నాకు ఇంకొంచెం టైం ఇవ్వగలుగుతాడని. అయితే వీళ్ళంతా చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది అందరి కోసం బిగ్ విక్టరీ ఫర్ ఎవ్రీబడి. ఏంటంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, మీరు అయితే ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఈ అండర్-19 వరల్డ్ కప్ వరకు ఇక్కడి వరకైనా వెళ్తా అనుకున్నారా? సో మీకు మొత్తం ఎంటైర్ కెరియర్ ఏ విధంగా సాగింది? ఇప్పుడు ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా ఆల్వేస్ టాప్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికే చేస్తాం. అయితే ఫ్రమ్ ద స్టార్టింగ్ గోల్ ఇండియాకి రిప్రజెంట్ చేయడం. ఇప్పుడు వరల్డ్ కప్లో ఆపర్చునిటీ ఉంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ దానికి రెడీ ఉండడం యాజ్ అ ప్లేయర్. అయితే అది మంచిగా పోయింది అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీరు ఆల్రౌండర్గా కూడా కనిపిస్తున్నారు. అలాగే ఈ మొత్తం అండర్-19 వరల్డ్ కప్లో మీరు ఓపెనర్గా వైభవ్తో కూడా స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్ అంటే ఈ వరల్డ్ కప్ ఆడుతున్నాం అనేటువంటి ప్రెజర్ ఏమైనా కనిపించిందా? సో ఎట్లా ఉండే మొత్తం ఈవెంట్? ప్రెషర్ అయితే 100%. ఇండియా జెర్సీ వేసుకున్నామంటే ఎవ్రీ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ ప్రెషర్ నుంచి బయటికి రావడం యాజ్ అ ప్లేయర్ చాలా ఇంపార్టెంట్. అయితే అట్లాంటి ప్రెషర్ ఉన్నప్పుడు నా స్కిల్స్ని అంటే బ్యాక్ చేసుకొని, సెల్ఫ్లో బిలీఫ్ పెట్టుకొని, నా బ్యాటింగ్ మీద ట్రస్ట్ చేసి బ్యాటింగ్ ఆడుతూ పోతే నాకు కూడా మంచిగా ప్రెషర్ని సోక్ చేసే అబిలిటీ వచ్చింది. అండ్ దానికి నేను చాలా హ్యాపీ, మెంటలీ చాలా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే చాలామంది పిల్లలు క్రికెట్ ఆట మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు, కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. సో మనకు హైదరాబాద్ నుంచి క్రికెట్ అంటే ఒకవైపు తిలక్ వర్మ, సిరాజ్, ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు. సో ఇట్లా క్రికెట్లో పైకి రావచ్చు అనేదానికి, సెలెక్ట్ అవుతాం ఖచ్చితంగా అనేదానికి పిల్లలకి చెప్పాలంటే ఏం చెప్తారు? స్కిల్స్ మీద చాలా వర్క్ చేయండి, టైం స్పెండ్ చేయండి నెట్స్లో. అండ్ ఇప్పుడు గేమ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నో దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేయండి. మీ స్ట్రెంగ్స్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ప్లేయర్ అర్థం చేసుకోండి, మీ వీక్నెస్ అర్థం చేసుకోండి. ఎంత మీ ఓన్ స్ట్రెంగ్స్కి మీరు రిలై అవుతారు, మీకు తెలుసు మీరు ఏం కేపబుల్ చేయడానికి, అప్పుడే అది గేమ్లో బయటకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మెంటల్ ప్రిపరేషన్ మంచిగా చేయాలి ఆల్ యంగ్ ప్లేయర్స్, స్కిల్తో పాటు, ఫిజికల్ స్కిల్తో పాటు. ఎందుకంటే ప్రెజర్ సిచ్యువేషన్లో మీరు పర్ఫామ్ చేయాలంటే మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ట్రస్ట్ చేయాలి మన అబిలిటీస్లో, మనం ఏం కేపబుల్లో. అది యాజ్ అ ప్లేయర్ మీకు ఆల్వేస్ తెలియాలి మీరు ఏం చేయగలుగుతారు, అది చాలా ఇంపార్టెంట్. అది ఒక అడ్వైస్ చేయగలరు. అండ్ అలాగే అండర్-19 వరల్డ్ కప్కి సంబంధించి వరుసగా 6th టైం కదా ఇది. సో మీ మీద ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ 5 సార్లు వచ్చేసింది. సో మొత్తం ఎంటైర్ టీం మీద ఎలాంటి ప్రెషర్ ఉండే? మీ టీం మూమెంట్ ఎట్లా ఉండే? మీ కోచ్తో పాటు మీ కెప్టెన్, మీరంతా టీంకి సంబంధించి ఎట్లా డిస్కషన్స్ జరిగాయి? యాజ్ అన్ ఇండియన్ టీమ్ ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దట్ విల్ ప్లే ద ఫైనల్ అట్లీస్ట్ అని. అయితే ఆ ప్రెషర్ వి ఆల్వేస్ క్యారీ ఆన్ అవర్ షోల్డర్స్ అండ్ ప్లే. అంటే నేను చెప్పిన ఇండియాకి ఆడుతున్నామంటే అది ఎవ్రీ మ్యాచ్ ఉంటుంది. అండ్ టీమ్ లోపల డిస్కషన్స్ చాలా స్పెసిఫిక్, ఇంకా ఫోకస్ ఆన్ ద గేమ్ ఉండే. కానీ ఎప్పుడు రిజల్ట్ గురించి ఎప్పుడు మాట్లాడలేము మనము. ఫైనల్ ఇట్లా గెలవాలి, లేకపోతే ఎవ్రీ మ్యాచ్ ఇంత రావాలి అని ఏం ప్లాన్ పెట్టుకోలే. అపోనెంట్స్ తగ్గట్టు, కండిషన్స్ తగ్గట్టు మనం మా బెస్ట్ కేపబిలిటీస్ ఎట్లా ఆడాలి
అదొక్కటే ప్లానింగ్ ఉండే. అండ్ అది మంచిగా ఎగ్జిక్యూట్ అయింది. కోచెస్, సపోర్ట్ స్టాఫ్ చాలా బ్యాక్ చేస్తున్నారు మమ్మల్ని. రిషికేష్ సార్ చాలా ఎక్స్పీరియన్స్ కోచ్, ఆల్రెడీ 4 times టీంతో వెళ్ళినారు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ చూస్తున్నారు ఎన్వైర్న్మెంట్ ఎట్లుంటుందో, ప్లేయర్ని ఎట్లా పుష్ చేయాలో ఆయన మంచిగా ఐడియా ఉంది. అయితే దాని తగ్గట్టు సార్ అందరికీ ప్రిపరేషన్, అందరికీ ఏం అవసరమో చెప్తాడు, దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తాము. అయితే చాలా ఫోకస్, మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాడు సార్. అండ్ లాసెస్ని కూడా మంచిగా తీసుకుంటాడు. మీరు ఎట్లా నేర్చుకోవాలి యాజ్ ప్లేయర్స్ అని చెప్తాడు, అడ్వైజ్ చేస్తాడు. అయితే అది చాలా మనకి హెల్ప్ అయింది. అంటే అలాగే మీరు కూడా సెమీస్లో సెంచరీ కొట్టారు సెమీకి సంబంధించిన మ్యాచ్లో. అంతకుముందు ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ సాధించినప్పుడు కూడా జమియా రోడ్రిగ్స్ సెంచరీ సెమీస్లోనే చూసాం. సో రెండు కంపేర్ చేస్తే కూడా సెమీస్ అనేటువంటి చాలా కీలకం. అట్లాంటి మ్యాచ్లో సెంచరీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అది ఇట్స్ ఆబ్వియస్లీ హై స్టేక్ మ్యాచ్ ఉండే సెమీది. బికాజ్ 300 చేజ్ చేయడం సెమీస్లో అంటే యూఆర్ ఆల్రెడీ అండర్ ప్రెషర్ ముందు. కానీ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మన మెంటల్ స్ట్రెంగ్త్, మన కేపబిలిటీస్ని టెస్ట్ చేస్తే అట్లాంటి మ్యాచెస్. అండ్ నా మైండ్లో ఒకటే ఉండే, ఒక బ్యాట్స్మెన్ సెట్ అయినంటే వాడు డీప్ వరకు తీసుకెళ్ళాలి. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ ద పర్సన్ హూ కెన్ డూ దట్ ఆ మ్యాచ్లో. ఎందుకంటే వేరే మ్యాచ్లో పెద్ద స్కోర్ రాకపోయినా స్టార్ట్స్ మంచిగా వచ్చినాయి. అయితే నేను కాన్ఫిడెంట్ ఉండే ఒక మంచి ఇన్నింగ్ వస్తుంది అని. అండ్ ఛాన్స్ వచ్చినప్పుడు సెమీలో ఐ వాంట్ టు ఫినిష్ ద గేమ్ ఫర్ ద టీమ్. ఎందుకంటే యూ ఆల్వేస్ వాంట్ సెట్ బ్యాటర్ ఎండ్ వరకు. కానీ 10 to 15 రన్ షాట్లో నేను అవుట్ అయినా, దానికి కొంచెం బాధ ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సెమీస్. మీరు మొత్తం ఎంటైర్ ఈవెంట్ మొత్తం ఓపెనర్గా అటు వైభవ్ సూర్యవంశీ, మరో సంచలనాన్ని ఉడుస్తున్నాం. సో తనతో బ్యాటింగ్ ఎలా అనిపించింది? తను 6లు 4లు చాలా హార్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు కదా. సో మీకు తనతో ఎట్లా పేర్ చేసుకున్నారు? నాది వైభవ్ది ఆల్వేస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ యావరేజెస్ చాలా బాగున్నాయి. ఇట్స్ ఆల్వేస్ 50+. అయితే వీఆర్ ఆబ్వియస్లీ వెరీ గుడ్ పేర్ స్టార్ట్ చేయడానికి. అండ్ వైభవ్ ఒకవైపు షార్ట్స్ ఆడుతున్నాడంటే వాన్ కూడా అవసరం వేరే ఎండ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ వికెట్లు లైన్లో పడవని. అయితే దానివల్ల నేను కూడా షార్ట్స్ ఆడే బ్యాట్స్మెనే. సో కానీ నేను కన్సిస్టెంట్గా చేయగలనా వితౌట్ మిస్సింగ్ అవుట్ ఆన్ మై వికెట్ అయితే అది మంచిగా వర్క్ అయింది. వైభవ్ కూడా ఫ్రీ స్వింగ్ బ్యాటింగ్ ఆడుతున్నాడంటే ఎప్పుడు 1 బ్యాక్ చేయాలి. వాడు ఒక ఫ్లోలో ఉన్నాడంటే అసలు ఆపొద్దు. అండ్ ఇట్స్ గుడ్ దట్ మన మేనేజ్మెంట్ అంతా అర్థం చేసుకొని మా ప్లేయర్స్ని బ్యాక్ చేస్తుంది. సో దట్ వాస్ వెరీ గుడ్. వైభవ్తో బ్యాటింగ్ ఆడడం ఇస్ వెరీ గుడ్. ఆఫ్టర్ విన్నింగ్ అటు ఎట్లా మీకు శుభాకాంక్షలు వచ్చాయి? బీసీసీఐ నుంచి ఎట్లా సపోర్ట్ వచ్చింది, ఏం చెప్తారు? బీసీసీఐ మోస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఒక 7 months ముందే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ దానికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా. ఎందుకంటే వేరే కండిషన్స్లో ఆడినాము, వేరే బౌలింగ్ అటాక్స్, వికెట్స్ కానీ. అయితే దానివల్ల మనం యాజ్ ప్లేయర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా అన్ని కండిషన్స్ని అర్థం చేసుకొని ఆడగలిగినాం. అయితే బిగ్ థ్యాంక్స్ టు బీసీసీఐ ఫర్ దట్. అండ్ రైట్, అంటే ఇప్పుడు అండర్-19 కప్ సాధించారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ అంటే ఎట్లా ఉండబోతున్నాయి స్టెప్స్? మెయిన్ గోల్ ఆబ్వియస్లీ ఇండియా సీనియర్ టీమ్కి ఆడడం ఈజ్ ఆల్వేస్ ద గోల్. కానీ ఇప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ 1 step ఎట్ అ టైం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏం మ్యాచ్ ఉండో దానికి ఫోకస్ చేస్తున్నా. స్టేట్కి ఇప్పుడు ఆడాలి, స్టేట్కి చాలా రన్స్ చేయాలి, స్టేట్ని గెలిపాలి. అది షార్ట్ టర్మ్ గోల్ ఇప్పటికి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. మీకు ఇండియన్ టీంలో మొదటి నుంచి, అంటే ఇప్పుడైనా కాదు పాతకాలం నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా మీ ఫేవరెట్ ప్లేయర్? నేను బ్యాటింగ్ ఆడడం స్టార్ట్ చేసిన యాజ్ అ కిడ్ సచిన్ సార్ని చూసి స్టార్ట్ చేసిన. అండ్ రీసెంట్లీ సార్తో ఇంటరాక్షన్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. సో దట్ వాజ్ ఆయన కూడా చాలా మెంటల్ ప్రిపరేషన్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాడు. ఎట్లా మంచి స్పేస్లో ఉండాలి, ఇన్నింగ్స్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అట్లే. సో మా అందరి టీమ్కి మొత్తం అది చాలా మంచి పుష్ ఉండే. అగైన్ థ్యాంక్స్ టు బీసీసీఐ ఫర్ దాట్. సో సచిన్ సార్ని చూసి స్టార్ట్ చేసిన. ఇప్పుడు రీసెంట్గా ఏబీని చాలా చూసినాను. ఏబీ ఈజ్ ఆల్సో నౌ రిటైర్డ్. బట్ ఆయన కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేశాడు టు బ్యాట్. మీరు ఓపెనర్ కదా, ఓపెనర్గా ఎవరంటే ఇష్టం? సచిన్ కాకుండా అంటే ఎవ్రీ బ్యాట్స్మెన్కి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దట్స్ ఎక్స్ట్రాడినరీ. అయితే యాజ్ అ ప్లేయర్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఓపెనర్స్ కానీ ఏ ఫార్మాట్ ఉన్నా వాళ్ళని చూసి నేర్చుకోవడము. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ ఒక్క ప్లేయర్ పిక్ చేయాలంటే ఐ కాంట్, బికాస్ ఐ అడ్మైర్ ఆల్ ఆఫ్ దెమ్. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇండియన్ టీం జెర్సీ వేసుకోవాలని, ఖచ్చితంగా ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని మీరు చెప్తున్నారు కదా. సో ఇండియా టీంలో ఛాన్స్ వస్తే మీ రోల్ ఎలా ఉండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు?
నాకు యాజ్ ఐ బీన్ ఓపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్ నాకు ఐ థింక్ మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ మీ ఈజ్ ఓపెనింగ్. కానీ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఎక్కడ బ్యాటింగ్ ఆడుతున్నామో అది ఎక్కువ ఫరక్ పడకుండా ఏ సిచ్యువేషన్ ఆడుతున్నామో అది ఇంకా చాలా ఇంపార్టెంట్. వన్ డౌన్ బ్యాట్స్మెన్ కూడా ఇన్నింగ్ సెకండ్ బాల్ ఆడొచ్చు. సో దట్ ఈస్ స్పాట్ గురించి ఐ వుడెంట్ ఎంఫసైజ్ మచ్. కానీ టీమ్కి ఏం రిక్వైర్మెంటో అది ఇవ్వడానికి నేను యాజ్ అ ప్లేయర్ రెడీ ఉండాలి. అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి ఈ స్థాయికి రావడం, సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలంటే అదే మీరు గేమ్ ఏం డిమాండ్ చేస్తున్నారో దానికి ప్రిపరేషన్ మంచిగా చేయండి. అండ్ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మీ ఆప్షన్స్ని ఎప్పుడు ఓపెన్ పెట్టండి, ఐడియాస్కి ఎప్పుడు ఓపెన్ ఉండండి. అండ్ అన్నిటిది ప్రోస్ అండ్ కాన్స్ అర్థం చేసుకొని మీ స్ట్రెంగ్త్తో పాటు దాన్ని ఎట్లా రిలేట్ చేసుకొని బ్యాటింగ్లో వాడతారు, అది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఈ ఏజ్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్తో పాటు ఇటు క్రికెట్ అంటే చాలామంది ఇంటి పక్క వాళ్ళు చుట్టాలు వీళ్ళంతా కూడా డిగ్రేడ్ చేస్తుంటారు. ఏం క్రికెట్ ఆడుతున్నావు, ఏంటి చదువుకోవాలి అని. ఒకవైపు అందరూ చదువులని ర్యాంకులు ఇట్లా వెళ్తుంటారు కదా. సో మీకు అట్లా అనిపించినప్పుడు మీకు మీ లైఫ్లో మీకు ఏది ఎక్కువగా మళ్ళీ ఇన్స్పిరేషన్గా అనిపించేది? మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టడీస్ ఇంకా క్రికెట్ని కలిసి తీసుకెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రికెట్లో ప్రెషర్ కూడా తగ్గాలంటే యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ స్టూడెంట్. ఇఫ్ యూఆర్ మంచి స్టూడెంట్ యూ నో దట్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్. సో క్రికెట్ దాంతోపాటు ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ దెన్ ఇట్స్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ నేను క్రికెట్కి హ్యావ్ గివెన్ మోస్ట్ ఆఫ్ మై టైమ్. కానీ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ స్టడీస్ చేస్తే యూ విల్ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఇండివిజువల్. అండ్ ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ స్పోర్ట్. సో క్రికెట్ ఆడుతున్నామంటే ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ యూ డోంట్ ఇగ్నోర్ ద ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీరు ఆల్రౌండర్ కూడా కదా. ఇండియన్ క్రికెట్ టీంలో మీకు ఇష్టమైనటువంటి ఆల్రౌండర్ ఎవరు, ఎందుకు అంటే? యాజ్ అన్ ఆల్రౌండర్ నాకు హార్దిక్ పాండ్యా చాలా నచ్చాడు. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ హిజ్ యాటిట్యూడ్ ఆన్ ఫీల్డ్. ఈజ్ వెరీ అగ్రెసివ్ అని అర్థం చేసుకుంటాడు. అండ్ ఐ రియలీ లైక్ ఆయన పెద్ద బ్యాట్ స్వింగ్తో సిక్సెస్ కొట్టడం. ఇట్స్ అ గ్రేట్ స్కిల్ సెట్. అండ్ ఆల్రౌండర్కి బాడీ నుంచి చాలా ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి. బికాజ్ రెండు ఫీల్డ్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు షార్టర్ ఫార్మాట్ ఆడుతున్నాడు. బట్ హీఈస్ అ గ్రేట్ ప్లేయర్ టు హ్యావ్ యాజ్ ఇన్ అ టీమ్. బికాస్ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎవరిని కలుపుతున్నారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ సచ్ ఐడియా లేదు ఇంకెవరిని కలవాలో. కానీ ద వే ఆఫ్ రిసీవ్డ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చాలా క్రౌడ్ వచ్చింది, చాలా ఐ గాట్ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అయితే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ కనిపిస్తుంది ఇండియాకి ఇది ఎంత ఇంపార్టెంట్ ఉండే అని. అయితే ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. మీరు అంటే క్రికెట్ ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా చేశారంటే ఎక్కడెక్కడ చేశారు, ఎంత టైమ్స్ ఎట్లా జరిగేవి? స్టార్టింగ్ నేను సుభాష్ సార్ దగ్గర స్టార్ట్ చేసిన 6 to 7 years old. ఒక 12 నా ఏజ్ 12 వరకు నేను చేసినాను. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు 2 or 3 క్యాంప్స్ మోర్. అండ్ ఇప్పుడు ఐఎమ్ విత్ బిజునాయర్ సార్ అండ్ ఆర్ శ్రీధర్ సార్ కోచింగ్ బియాండ్లో కోచ్. అండ్ బిజునాయర్ సార్ నాకు 1-on-1 సెషన్స్ తీసుకుంటాడు. అయితే నా మెయిన్ ప్రోగ్రెస్ ఇన్ క్రికెట్ బిజు సార్ని ఇంకా ఆర్ శ్రీధర్ సార్ని తో వర్క్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎవరు నాతో వర్క్ చేసినా నా బేసిక్స్ మంచిగా బాగా సాలిడ్ అయి ఉండే. కానీ టాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గేమ్ కానీ మా ఆప్షన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం అదండి బిజు సార్ ఇంకా శ్రీధర్ సార్ డెవలప్ చేశారు. అయితే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దమ్. మీరు ఇండియన్ క్రికెట్ టీంలో వెళ్ళిన తర్వాత కూడా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ని బ్యాటర్గా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆల్రౌండర్ అసలు ఎట్లా అని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే నా మెయిన్ స్కిల్ బ్యాటింగ్. అండ్ యాజ్ అన్ ఓపెనర్ నేను చాలా టైం స్పెండ్ చేసిన విత్ ద బ్యాట్ ఇన్ హ్యాండ్. కానీ ఆబ్వియస్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ బౌలింగ్. ఇప్పుడు దానికి కూడా టైం ఇచ్చి మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అండ్ జస్ట్ లైక్ ఐ టోల్డ్ ముందు గేమ్ డిమాండ్ ఏముండో నువ్వు దాని తగ్గట్టు ప్రిపేర్ చేయాలి. సో ఐఎమ్ ఆల్సో విల్లింగ్ టు రోల్ మై హ్యాండ్ బౌలింగ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ కూడా. ఇది అయితే అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన హైదరాబాదీ కుర్రాడు అరుణ్ జార్జ్ చెప్తున్నటువంటి విషయాలు. సో ముఖ్యంగా అటు ఎడ్యుకేషన్, క్రికెట్ అన్నీ కూడా ఇంపార్టెంటే. అలాగే ప్రస్తుతం ఇండియన్ టీంలో వెళ్ళిన తర్వాత అటు ఆల్రౌండర్గా అయినా సరే ఏ స్థానంలో అయినా సరే పర్ఫామ్ చేయడానికి టీంకు ఏది రిక్వైర్మెంట్ అయితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది ఇండియన్ జెర్సీ వేసుకొని ఇండియన్ టీంకి కప్స్ సాధించడమే తన లక్ష్యం అంటూ ముందుకెళ్తున్నటువంటి అరుణ్ జార్జ్తో సాక్షి టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐసి రవితో కలిసి సాగిన సాక్షి న్యూస్, హైదరాబాద్.